రావద్దు. అయితే సండే స్కూల్కి వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు, నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ. ఆ కుటుంబంలో నేను ముఖ్యంగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ మెమెంటోలు కొనటం కోసం విజయవాడ వెళ్తూ ఉండేవాడిని నేను ఫస్ట్. అయితే వాళ్ళని చూసి వాళ్ళని బట్టి అసలు ఈ బిజినెస్ ఎలా ఉంటుందని చిన్న ఎంక్వైరీ చేశాను, ఒక 6 months దాని గురించి. తర్వాత నాకు ఒక కారు ఉండేది, కారు ఒకటి ఉండేది. ఆ కారు అంటే ఆ దగ్గర 800 ఎత్తకాలండి, కారు ఎక్కడ ఉందనుకున్నారు లేదా, అది ఫైనాన్స్లో తీసుకున్నానండి. ఆ కారు అమ్మేసి ఆ బిజినెస్ స్టార్ట్ చేశాను. దేవుడి దయ వల్ల బాగుంది. ఒక 8 months బ్యాకే మంగళగిరిలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి తీసుకున్నాను దేవుని కృప వల్ల. అంతేకాకుండా ఇవి ఉత్తరప్రదేశ్ నుంచి ఈ ట్రోఫీలు మెమెంటోస్ అన్ని తీసుకొస్తాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏమైనా అమౌంట్ వేస్తే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నమ్మకం లేదనమాట. ఇప్పటికీ కూడా ఒక 4 నుంచి 5 లక్షల వరకు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. కాల్ లిఫ్ట్ చేస్తారు కానీ సమాధానం ఎవరన్నమాట. అందుకని చెప్పేసి బాగా ప్రేయర్ చేసుకునే వాళ్ళం, ఏంటి దేవుడా దీనికి సొల్యూషన్ అని. అయితే ఏపీఏఎస్సి ఉందా, మీకు ఐడియా ఉందా? ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది, ల్యాండ్లు అవి ఇచ్చి లోన్లు అవి ఇప్పించి. అయితే మాకు అది కూడా తెలియదు. నేను వాళ్ళకి ఒకే ఒక సర్టిఫికేట్ ఒకటి తయారు చేసి ఇచ్చానమాట. ఆ సర్టిఫికేట్ని గవర్నమెంట్ వాళ్ళు కదా 24 సార్లు చేంజ్ చేసి చెప్పారన్నమాట. ఒక సర్టిఫికేట్ని డిజైన్ చేస్తే 2వ సారి కల్లా ఓకే అవ్వాలి. అట్లాంటిది వాళ్ళు 24 సార్లు రీడిజైనింగ్ చేయించారు నా చేత. నేను అయినా కానీ సరే వ్యాపారం వస్తుంది అని అట్లాగే ఉండి వాళ్ళు ఇసుకిచ్చినా కానీ చేసి పెట్టాను. అది చేసిన తర్వాత వాళ్ళలో ఒక అన్నాడు, తమ్ముడు ఇండస్ట్రీ పెట్టుకునే ఆలోచన ఏమైనా ఉందా అంటే, ఎప్పుడో MBA అయిపోయినప్పుడు తిరిగే వాళ్ళ ఇండస్ట్రీ పెట్టుకున్నామని, కాకపోతే ఫైనాన్షియల్గా చేసే స్తోమత నాకు లేక ఆగిపోయానంటే, ఇప్పుడు ల్యాండ్ పెట్టుకో, ల్యాండ్కి అప్లై చేసుకో, మేము సపోర్ట్ చేస్తాము, ఇండస్ట్రీ పెట్టుకుందాం అన్నారు. మాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల క్రితం ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండేవాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు. ఆయన వల్ల కూడా కాలేదు ఇండస్ట్రియల్ ఏరియాలో ల్యాండ్ తీసుకోవటం. దేవుని కృప వల్ల మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో 45 సెంటు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అట్లాగే ఆ ఇండస్ట్రీని స్టార్ట్ చేయడానికి మినిమం 30 నుంచి 40% అన్న సెక్యూరిటీ ఉండాలి. వితౌట్ సెక్యూరిటీ 1,70,00,000 రూపాయలు దేవుడు నాకు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి సహాయం చేస్తున్నాడు. నేను ఎంత హ్యాపీగా ఈ విషయం చెప్తున్నానంటే, వితౌట్ సండే స్కూల్లో దేవుడి పని నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తారో అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు అనమాట. ఉంటే చాలు, అప్పులు తీరితే చాలు అనే స్థాయి దగ్గర నుంచి దేవుడు ఇవాళ 45 సెంటు కూడా, అంటే 40 సెంటు 45 లక్షలు అనమాట. కానీ ఒక ఎస్సీ బ్యాక్గ్రౌండ్ సబ్సిడీతో మనకి 20 లక్షలు వస్తుంది. 20 లక్షలకు వస్తుంది. ఫస్ట్ ఆ ల్యాండ్ని 32 years లీజ్కి ఇచ్చారన్నమాట. మాకు సొంతంగా అయితే ఇవ్వలేదు, 32 years లీజ్కి ఇచ్చారు. కానీ ఇప్పుడు అది దాంట్లో 25% క్యాష్ పే చేస్తే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నమాట. ఆ 20 lakhsలో 5 లక్షలు పే చేస్తే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. రిమైనింగ్ 15 lakhs వచ్చి 8 yearsలో, ఆ 8 yearsలో ఎప్పుడైతే మనం రిమైనింగ్ 15 లక్షలు కడతామో ఆ ల్యాండ్ కూడా మాకు సొంతం అయింది. అది మాకు అమౌంట్ కట్టే ముందు తెలిసింది. నాకు ఈ 2-3 daysలో పేమెంట్ అయిపోతుంది. దేవుడి దానిలో అయితే ఇది నా లైఫ్లో ఒక బిగ్ అచీవ్మెంట్ అనమాట. దేవుని సేవ చేసి నాకు దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. 2 పిల్లలు ఇచ్చారు. అంతకుముందు మా కుటుంబ పరిస్థితి ఒకవేళ మీకు తెలియపోయినా మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏ స్థాయిలో ఉన్నామో దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. థ్యాంక్ యూ సో మచ్.